టు రాజ్ మీడియా. నేను సుమ. సో మనకి ప్రెసెంట్ టైమ్స్ లో ఏ చిన్న వర్క్ జరగాలన్నా కానీ మన దగ్గర కంపల్సరీగా ఉండాల్సిందైతే ఒక స్కూటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఇండివిజువల్ గా ఒక ఫోన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో మన లైఫ్ స్టైల్లో, ఒక స్కూటీ కూడా అంతే ఇంపార్టెంట్ అయిపోయింది. లేడీస్ కి అయితే స్కూటీ, జెంట్స్ కి అయితే ఒక బైక్ అనేది అంత నీడ్ అయిన ఒక థింగ్ అని చెప్పొచ్చు. సో మన ఇంట్లో ఏ చిన్న కర్రీ ఉండాలన్నా కానీ స్కూటీ ఉండాలి అనే ఎగ్జాంపుల్ గా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మార్కెట్ కి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్ కి వెళ్ళాలన్నా, కాలేజెస్ కి వెళ్ళాలన్నా, ఎంప్లాయీస్ ఇక జాబ్స్ కి వెళ్ళాలన్నా కానీ బైక్స్ అయినా స్కూటీ అయినా చాలా ఇంపార్టెంట్. అంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇండివిజువల్ గా కూడా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. సో ఇప్పుడు ప్రెసెంట్ గా స్కూటీ విషయానికి వస్తే మాత్రం ఉమెన్స్ కి ఎలక్ట్రికల్ స్కూటీ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కంఫర్టబుల్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, లెస్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి ఎలక్ట్రికల్ స్కూటీ అయితే ఫ్లెక్సిబుల్ గా మనకి లోకల్లో వర్క్స్ అయిపోయి మంచిగా మనం మెయింటైన్ చేయొచ్చు. ఎక్కడైనా పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించేసి ఇదంతా రిస్క్ అనేది కొంచెం ఉండదు. సో ఎలక్ట్రిక్ స్కూటీ అయితే ఉమెన్స్ కి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు డిమాండ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటీకి చాలా పెరిగిపోయింది. ఎందుకంటే మెన్స్ కూడా యూజ్ చేస్తున్నారు, కంఫర్టబుల్ గా ఉంటుంది, లోకల్లో చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి. సో ప్రెసెంట్ అయితే నేను మరి విజయవాడలోని కుశలవ మోటార్స్ దగ్గర అయితే ఉన్నాను. మరి వీరు కస్టమర్స్ కి తగ్గట్టు ఎలాంటి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ఓకే, మనం షోరూమ్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఒక స్కూటీ అయితే కనిపిస్తుంది. ఇవైతే కొత్తగా న్యూగా అరైవల్ అన్నమాట. ఇవి ప్లాస్మా మోడల్. ఇది వచ్చేసి ప్లాస్మా ఎక్స్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చూడడానికి అయితే క్లాసిక్ గా చాలా బాగుంది. దీనికి వచ్చే ఫ్లెక్సిబుల్ అంటే దీనికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే ఇక్కడ బ్లూటూత్ ఫ్లెక్సిబుల్ ఉంది. అంటే బ్లూటూత్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ కాల్ వచ్చినా కానీ మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో డైరెక్ట్ గా మనం కాల్ మాట్లాడేయచ్చు. అలాగే అఫ్ కోర్స్ బ్యాటరీ మనకి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. 150 కిలోమీటర్స్ అనేది ఒక సింగిల్ ఛార్జ్ లోనే 150 కిలోమీటర్స్ అనేది మనం డ్రైవ్ చేసుకోవచ్చు. లోకల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఉమెన్స్ కి అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ ఫ్లెక్సిబుల్ గా మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ స్కూటీలో అయితే డిక్కీ స్పేస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా, చాలా ప్లేస్ గా అంటే కంఫర్టబుల్ గా ఉంది స్కూటీలో. ప్లాస్మాలో నెక్స్ట్ మోడల్ వచ్చేసి బ్లాక్ అండ్ కొంచెం సిల్వర్ కలర్ లో ఉంది. ఇది ఎక్స్ఆర్, ప్లాస్మా ఎక్స్ఆర్ అన్నమాట. దీని మోడల్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఫీచర్స్. అంటే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కిలోమీటర్స్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎక్స్ కి ఎక్స్ఆర్ కి. అండ్ ఇది కూడా అఫ్ కోర్స్ బ్లూటూత్ కనెక్షన్ మనకి మంచిగా మాట్లాడుకోవచ్చు. స్క్రీన్ మీద మనకి కాంటాక్ట్స్ ఎవరు ఫోన్ చేసినా కానీ కనిపిస్తుంది. సో రిమూవల్ బ్యాటరీలో బెనిఫిట్స్ ఏంటంటే మధ్యలో మనకి ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోయినా కానీ బ్యాటరీ తీసుకెళ్ళిపోయి మనం ఛార్జింగ్ పెట్టేయచ్చు ఏకంగా. ఇంట్లో అయినా కానీ మనకి పైన కొంతమంది అప్ స్టేర్స్ లో ఉంటారు. సో వాళ్ళకైతే బ్యాటరీ తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ దీంట్లో సెట్ చేసేయచ్చు. సో అంత ఫ్లెక్సిబుల్ గా, కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ ఎక్స్ఆర్ వచ్చేసి. సార్ మీరు ఎన్ని ఇయర్స్ అయింది క్వాంటమ్ ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకొని? 1 year అయింది. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది క్వాంటమ్? ఇంతకు ముందు మీరు ఏం వాడేవాళ్ళు? ఓకే, సో అది పెట్రోల్, ఇది కంప్లీట్ ఎలక్ట్రికల్ స్కూటీ. మరి డిఫరెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? అది కంఫర్ట్ గా ఉందా, ఇది ఫ్లెక్సిబుల్ గా ఉందా? ఫ్లెక్సిబుల్ గా. ఎలా, ఏ విధంగా అంటారు? నో మెయింటెనెన్స్, ఇది జీరో మెయింటెనెన్స్ ఏముండదు. ఓకే, అసలు లెగ్ స్పేస్ ఉంది, వెనకాల స్పేస్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే. సో కిలోమీటర్స్ కి కానీ మీరు మధ్యలో బ్యాటరీ అయిపోయి ఏదైనా ట్రబుల్ అయిన సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడైనా అలాంటివి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈవెన్ మనకి ఇప్పుడు పెట్రోల్ అంటే నెలకి చాలా 3000 వరకైనా అవుతాయి మిడిల్ క్లాస్ కైనా. సో ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది మిగతా వరకైనా కానీ మిడిల్ క్లాస్? జీరో మెయింటెనెన్స్. ఇప్పుడు ఇంటి కరెంట్ బిల్ ఎలా అవుతుంది, ఇది అంతే వస్తుంది. కరెంట్ బిల్ అన్నారు, ఎలా ఉంటుంది కరెంట్ బిల్? మరి వేరియేషన్ ఏం లేదు. ఇప్పుడు 1500 వచ్చేది, ఓకే, ఇది వాడినా అంతే వస్తుంది, సేమ్ అంతే, పెద్దగా ఏమీ లేదు. ఓకే, దాదాపు 5000 తిరిగాము. ఓకే, ఏం లేదు. సో మీరు మాక్సిమం లోకల్లోనే యూజ్ చేస్తూ ఉంటారా? వెయిట్ కానీ ఏదైనా కంఫర్ట్ గా పెట్టవచ్చు, వెయిట్స్ ఏమున్నా కానీ. ఓకే, సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు? ప్రింటింగ్ ప్రెస్, ఓకే, చాలా లోడ్ వేస్తాం అయినా కానీ ఇప్పుడు ఇబ్బంది లేదు. ఓకే ఓకే. సో మామూలుగా ఇప్పుడు ఎలక్ట్రిక్ అంటే నో పొల్యూషన్ కాబట్టి ఇప్పుడు జనాలకి కూడా పొల్యూషన్ కి, నాన్ పొల్యూషన్ కి, సో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు అంటారా? కంఫర్టబుల్ గా, బెస్ట్ గా. ఓకే, సో ఎవరైనా నార్మల్ గా ఎలక్ట్రికల్ స్కూటీ కొనాలనుకునే వాళ్ళకి మీరు బెస్ట్ సజెషన్ ఏ విధంగా ఇవ్వగలరు? నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి చాలా బాగుంది. చాలా మంది చెప్పాను, వాళ్ళు కూడా తీసుకున్నారు, మా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా మంది. ఓకే, చాలా పాజిటివ్ రివ్యూస్ అయితే బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.